He did not just send a message. Jesus himself is the message from the Father. తండ్రి దగ్గర నుంచి మనకు ఒక మెసేజ్ పంపలేదు ఆయన. ఆయనే ఒక మెసేజ్, ఆయనే ఒక ఉత్తరము, ఆయనే ఒక ప్రేమ లేఖ. He himself is the message. When he came to this world, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన పాదాలు ఆ గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, కుష్టివ్యాధి కలిగిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఒక మెసేజ్ తీసుకురాల తండ్రి దగ్గర నుంచి. ఆయనే ఒక మెసేజ్, ఆయనే తండ్రి హృదయాన్ని రివీల్ చేయడానికి వచ్చాడు. ఇదిగో అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడని చేయి, నువ్వు శుద్ధుడు చేయగలవని నాకు తెలుసు. ఐ నో దట్ యూ కెన్ హీల్, ఐ నో దట్ యూ కెన్ డెలివర్. నీకు ఇష్టమైతే అంటే ఆయన తండ్రి చెప్తున్నాడు, ఆయనకి ఇష్టమని చెప్పలా. ఏసై ఆయన చేసి నాకు ఇష్టమే, శుద్ధుడవికము. హీ రివీల్డ్ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయాన్ని మనకు చూపించాడు ఆయన. హీ డిడ్ నాట్ జస్ట్ బ్రింగ్ ద మెసేజ్, హీ హిమ్సెల్ఫ్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ద ఫాదర్. ఆ పగిలిపోయిన రాతి పలకలను తీసుకొని తండ్రి మరలా ఎట్లా రాశాడు, ఆ విధంగా పగిలిపోయిన హృదయాలన్నీ తీసుకొని మరలా రాయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మోషేనైతే పైకి రమ్మన్నాడు, కానీ యేసయ్యనైతే కిందకి పంపించాడు. అది తండ్రి హృదయం అండి. ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ గాడ్ కాల్డ్ మోసెస్ టు కమ్ అప్, బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ జీసస్ ఫాదర్ సెంట్ హిస్ సన్. నువ్వెళ్ళు, చాలా పగిలిపోయిన హృదయాలు ఉన్నాయి అక్కడ, గో అండ్ రీరైట్ మై లా ఆన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల మీద తిరిగి రాయి. దట్స్ వై జీసస్ కేమ్. వారి హృదయాల మీద రాస్తూ ఉన్నాడు. నీ హృదయం మీద, నా హృదయం మీద ఇంకా రాస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. He is still writing, inscribing, engraving on your heart and my heart that we belong to him. మీ లైఫ్లో ఇంకా బ్రేక్ త్రూస్ చూడలేదా? మీ లైఫ్లో ఇంకా ఫెయిల్యూర్ చూస్తున్నారా? God has not finished his work in your life. దేవుడు ఆయన పనిని మీ జీవితంలో ముగించలేదు. మీరు ఆలస్యం చేస్తున్నారు. Come back to Jesus. Give him time. Receive his word. Allow his spirit to transform you. He is amazing. He is wonderful.